అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అఖండం సుబ్బులక్ష్మి గారు రచించిన మంత్రి మడేలు అనే కథను విందాం. ఈ కథ జూలై 2011 చందమామలో ప్రచురింపబడింది. పూర్వం ఒక రాజుగారి కొలువులో పేరన్న అనే మడేలు ఉండేవాడు. పేరన్నకు నెల జీతం 1 వరహ, మంత్రికి 200 వరహాలు. నెల నెల 200 వరహాలు రాజుగారు ఖజానాలో నుంచి తెప్పించి మంత్రి చేతుల్లో పోస్తుంటే దగ్గరే ఉండి చూస్తున్న పేరన్నకి బాధగా ఉండేది. రోజు 24 గంటలు తను రాజుగారికి అడ్డమైన చాకరీ చేస్తూ ఉంటే తనకి 1 వరహా అయినా వచ్చేది. గంటో 2 గంటలు ఉండి ఆ కాగితం ఈ కాగితం చూసి చూడనట్లు తిరగేసి రాజుగారితో కాసేపు మంతనాలాడి చక్కాబోయే మంత్రికి 200 వరహాలా? తనకు మంత్రికి జీతంలో ఇంత అంతరం ఎందుకు? ఎంత ఆలోచించినా పేరన్నకు అర్థమైంది కాదు. పేరన్న ఉండబట్టలేక ఒకనాడు రాజుగారిని ఈ సంగతి అడిగేశాడు. వాడి మాటలను రాజు శాంతంగా విన్నాడు, కానీ జవాబేమీ చెప్పలేదు. కానీ ఆయన మనస్సులో ఏదో ఆలోచించుకున్నాడు. ఆ సాయంకాలమే రాజుగారు పేరన్నను వెంటబెట్టుకుని షికారు బయలుదేరారు. వారికి 2 ఫర్లాంగుల దూరంలో కోనేటి గట్టు మీద జనం గుంపుగూడి సందడిగా కనపడ్డారు. అప్పుడు రాజుగారు మడేలుతో, పేరన్న అదేమిటో చూసిరా అన్నాడు. పేరన్న కోనేటి ఒడ్డుకి పరిగెత్తి వెళ్ళాడు. వాడు తిరిగి వచ్చేటప్పటికి 15 నిమిషాలైంది. ఏమిటి పేరన్న విశేషం అని అడిగారు రాజుగారు. పగటి వేషగాళ్ళంటండి, జనం వాళ్ళ చుట్టూ మూగి కబుర్లు వింటున్నారన్నాడు పేరన్న. ఏ ఊరి నుంచి వచ్చారు ఈ వేషగాళ్ళు అని రాజు అడిగేసరికి పేరన్న సమాధానం చెప్పలేకపోయాడు. చెరువుగట్టు మీదకు వెళ్ళినప్పుడు వాడు ఆ సంగతి కనుక్కోలేదు. వెళ్ళి కనుక్కు వస్తాను అంటూ మళ్ళీ ఒక పావు గంటకు తిరిగి వచ్చాడు. ప్రభు, ఈ వేటగాళ్ళు కూచిపూడి నుంచి వచ్చారటండి అన్నాడు. ఈ సమాధానం విని రాజు ఊరుకోలేదు. ఓహో, కూచిపూడి భాగవతులా వచ్చిన వాళ్ళు, అయితే దివాణంలోకి రప్పించాలే. సరే కానీ పేరన్నా, వీళ్ళు మన ఊళ్ళో ఎంతకాలం ఉంటారో అని అడిగారు రాజుగారు. కానీ ఆ సంగతి పేరన్నకి తెలీదు. వీళ్ళని అడగలేదు. వాళ్ళు చెప్పలేదు. ఉండండి బాబు, ఆ సంగతి కూడా కనుక్కుని వస్తాను అంటూ మళ్ళీ చెరువు ముఖం పట్టాడు. తిరిగి వచ్చేటప్పటికి ఈ మాట పావు గంట కన్నా ఎక్కువే పట్టింది. వారం 10 రోజుల దాకా ఉంటారట ప్రభు అని చెప్పాడు. అటైతే మనం వేటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉంటారన్నమాటే. అవును, కానీ వాళ్ళు ఏమైనా కొత్త నాటకాలు వేషాలు నేర్చుకున్నారా, లేక అన్నీ మనం చూసినవేనా అని మళ్ళీ అడిగాడు రాజు. ఆ సంగతి పేరన్నకి ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలంటే దేవుడా అంటూ చెరువు గట్టుకు మళ్ళీ ఒక మాట వెళ్ళి రావాల్సిందే. సెలవైతే కనుక్కొస్తాను అన్నాడు పేరన్న. అది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం పేరన్న. ఏమంటే వీళ్ళు కొత్త విద్యలేమీ నేర్చి ఉండకపోతే వీళ్ళని దివాణంలోకి పిలిపించనక్కర్లేదు అన్నారు రాజుగారు. చిత్తం, వెళ్ళి వస్తానండి అటైతే అంటూ వెళ్ళాడు పేరన్న. పేరన్న వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ అరగంట సేపు పట్టింది. 4 మాటలు వెళ్ళి రావడంతో మొత్తం గంటకు పైగా కాలం వ్యయమైంది. ప్రతి మాటు 2 ఫర్లాంగులు వెళ్ళి రావటం, మొత్తం 2 మైళ్ళు పరిగెత్తేటప్పటికి పేరన్నకి చెమట పట్టి ఆయాసం కూడా వచ్చింది. రొప్పుతూ రోజుతూ తిరిగి వచ్చిన పేరన్న, ప్రభు, కొత్త నాటకాలు కొత్త వేషాలు ఎన్నో నేర్చారటండి అన్నాడు. ఇకనేం, అట్లయితే నాటకాలు వేషాలు తప్పకుండా వేయిద్దాం. మరైతే ఈ సంగతి వాళ్ళకి చెప్పావా అని తిరిగి ప్రశ్నించారు రాజుగారు. ఏ సంగతి బాబయ్య అన్నాడు పేరన్న. మళ్ళీ వెళ్ళి రావాలి కామాలు దేవుడా అనుకుంటూ. వాళ్ళు ఈ ప్రాంతం విడిచి వెళ్లే లోపుగా మన దర్శనం చేసి దివాణంలో తమ విద్య ప్రదర్శించవలసి ఉంటుందన్న సంగతోయ్ అన్నారు రాజుగారు. తమ సెలవు అవందే ఎలా చెప్పడం ప్రభు అన్నాడు పేరన్న. మించిపోయింది లేదులే, ఇప్పుడైనా పోయి చెప్పి రావచ్చు అన్నారు రాజుగారు. రాజుగారు తనని మళ్ళీ చెరువు గట్టుకు పంపిస్తున్నారనడంతోనే పేరన్నకి ప్రాణం విసిగిపోయింది. ఇదేమిటి, ఈ రోజున రాజుగారు ఇలా వేపుకొని తింటున్నారు? ఇది వరకు ఎన్నడూ నాకు ఇలాంటి తికమకలు లేవే. విసనకర్ర పుచ్చుకొని విసరడం, పక్కలు వేయటం, బట్టలు ఉతికి ఆరవేసి మడతలు పెట్టడం, ఇలాంటి పనులెన్నో చేస్తున్నాను కానీ ఎన్నడూ ఇంత శ్రమపడలేదు. ఒక్క పనికి ఇన్ని మాటలు తిప్పడమా అనిపించింది పేరన్నకి. మరో 2 నిమిషాలకి మంత్రి అక్కడికి వచ్చాడు. రాజుగారు మంత్రికి చెరువుగట్టు మీద ఉన్న జనం గుంపును చూపించి సంగతేమిటో కనుక్కురమ్మని పంపారు. మరి కాసేపటికి మంత్రి చెరువుగట్టు నుంచి తిరిగి వచ్చి, ప్రభు, కూచిపూడి నుంచి భాగవతులు వచ్చారు. వారు చెబుతూ ఉన్న హాస్యపు మాటలు వింటూ జనం అంతా పోగయ్యారు. ప్రభు, ఈ భాగవతులు మన గ్రామంలో 10 రోజుల వరకు ఉంటారట. ఎన్నో కొత్త వేషాలు నాటకాలు నేర్చేసుకున్నారు. మా ప్రభువులు రేపు వేటకు వెళ్ళ నిశ్చయించారు. 2-3 రోజులలో తిరిగి వస్తారు. అప్పుడు మీరు వచ్చి ప్రభువులు దర్శనం చేసుకోండి అని భాగవతులతో చెప్పి వచ్చాను. వీలును బట్టి ప్రభువులు వారి ప్రదర్శనను చిత్తగించవచ్చును అని రాజుగారికి మనవి చేశాడు. రాజుగారు మంత్రికి సెలవిచ్చి పంపి, పేరన్న, చూసావా,
సంగతి ఏమిటో కనుక్కొని రమ్మనేసరికి మంత్రి వెళ్ళి ఒక్క మాటుగా ఎన్ని వివరాలు కనుక్కొచ్చాడో, ఇన్ని వివరాలు కనుక్కోవాలనే మాటే అసలు నీకు తోచలేదు. నేను పొద్దస్తమానం అడుగుతూ ఉండటం, నువ్వు వెళ్ళి వస్తూ ఉండటం జరిగింది. తెలుసుకోవలసిన సంగతులు అన్నీ తెలుసుకోవటమే కాకుండా మంత్రి వాళ్ళని ఆహ్వానించాడు కూడా. ఆహ్వానించాడే కానీ మీరు నాటకాలు వేద్దురు కానీ రాజుగారు చూస్తారు అని వాళ్ళకి ఏ విధమైన మాట ఇవ్వలేదు. నీకు మంత్రికి గల తేడా ఇప్పుడైనా తెలిసిందా అని అడిగారు రాజుగారు. మడేలు తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.